తమిళనాడు రాజకీయాల్లో ఊహకందని ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇది. వెండి తెరపై దళపతి విజయ్ పక్కన మెరిసిన గ్లామర్ క్వీన్ త్రిష ఇప్పుడు ఏకంగా తమిళనాడు ప్రభుత్వంలో నంబర్ 2 సీట్లో కూర్చోబోతున్నారా? అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఒక పెను పొలిటికల్ అణుబాంబుని పేల్చింది ప్రతిపక్ష డిఎంకే. త్రిషని ఆ స్థానంలో కూర్చోపెట్టడానికి తెర వెనుక చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఒక షాకింగ్ టాపిక్ ని బయటకు తీసుకొచ్చింది. ఈ వార్తతో ఇటు సినీ ఇండస్ట్రీ అటు పొలిటికల్ సర్కిల్స్ లో ఒక్కసారిగా షేక్ అయిపోయాయి. నిజంగానే విజయ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? అసలు ఎందుకు వచ్చింది ఈ టాపిక్? ఎంతైనా అది తమిళనాడు కదా, అక్కడ ఏదైనా సాధ్యమే. నిన్న మొన్నటి వరకు వెండి తెరపై దళపతి విజయ్ పక్కన డూయెట్లు పాడిన త్రిష త్వరలోనే డిప్యూటీ సీఎం సీట్లో కూర్చోబోతున్నారట. సీఎం విజయ్ పక్కన అధికారికంగా కొలువు తీరబోతున్నారట. ఏమో, గుర్రం ఎగరావచ్చు. రేపొద్దున తమిళనాడు సెక్రటేరియట్ లో దళపతి విజయ్ పక్కన నటి త్రిష డిప్యూటీ సీఎం గా కూర్చోవచ్చు. ఈ ఊహాగానాలు చేస్తున్నది మరెవరో కాదు, ప్రతిపక్ష డిఎంకే పార్టీ నేతనే. మొన్న మధ్య ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా కర్ణాటకకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్ అధినేత వెంకటనారాయణను సీఎం విజయ్ నియమించారు. విజయ్ సినిమా జననాయకన్ను నిర్మించినందుకే పక్క రాష్ట్ర పౌరుడికి తమిళనాడు తరపున అత్యంత కీలకమైన నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారంటూ పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. 8 కోట్ల మంది ఉన్న తమిళనాడులో ఢిల్లీకి పంపడానికి ఒక్క తమిళుడు కూడా దొరకలేదా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీన్ని టార్గెట్ చేస్తూ డిఎంకే మాజీ మంత్రి ఉదయ్ కుమార్ ఓ కామెంట్ చేశారు. సీఎం విజయ్ కేవలం తన స్నేహాలకు, సినీ బాంధవ్యాలకి ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్ద పెద్ద పదవులు కట్టబెడుతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే రాబోయే రోజుల్లో మేడం త్రిషను ఉప ముఖ్యమంత్రి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి విజయ్ పరిపాలనను, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టే క్రమంలో ప్రతిపక్షాలు ఏకంగా విజయ్ క్రేజీ కాంబినేషన్ అయిన త్రిష పేరును తెరపైకి తెచ్చాయి. స్నేహాల కోసమే పదవులు ఇస్తుంటే రేపు త్రిషకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఇస్తారంటూ ఉదయ్ కుమార్ చేసిన పొలిటికల్ సెటైర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. డిఎంకే చేసిన ఈ డిప్యూటీ సీఎం త్రిష కామెంట్స్ పై అటు విజయ్ పార్టీ టీవీకే శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.